రైట్ గా హైదరాబాద్ లో రైన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం మొదలైంది. జంట నగరాల్లో సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. నగర వ్యాప్తంగా వాన కురుస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలో విస్తారంగా వాన కురుస్తోంది. ముఖ్యంగా కొంపల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. రైట్ గా హైదరాబాద్ లో రైన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయి హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. వర్షానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. పలు చోట్ల అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? బ్రాహ్మణి మనం చూస్తుంటే కనుక గత 4 రోజుల క్రితం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వలన మొత్తం కూడా ఆ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, ఉదయం వెండగా ఆ ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి హైదరాబాద్ ప్రజలకు అయితే కాస్త చల్లని కబురు కూడా వాతావరణ శాఖ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ యొక్క ఆ వేడిమి అయితే ఎండ వేడిమికి అక్కడక్కడ కొన్ని చిదురుపాటి ఆ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కూడా పలు చోట్ల అయితే భారీ నుంచి అయితే మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్దంబర్పేట్, చార్మినార్, బహదూర్పుర, ఫలక్నమా వంటి ప్రాంతాలలో ఆ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా రోడ్లపైన భారీగా వరద నీరు కూడా చేరింది. ఇటు ఎస్ఆర్ నగర్ లో కూడా భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఆ జలమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తంలో కూడా ఆ రోడ్ల పైన ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. సండే కావడం చేత ఆదివారం సమయం అందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళినటువంటి సమయం లోపల వర్షం రావడం చేత కాస్త ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.